సామెతలు 22:3. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడదురు. దిస్ ఈజ్ సూపర్ న్యాచురల్. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. దేవుడు తన సంఘానికి చెప్పాడు. ప్రవక్తలు శిష్యులందరూ చెప్పేశారు సంఘానికి. యోహాను కూడా రాశాడు లేఖలో, ఇదిగో అపాయం వస్తుంది, పక్క దేశాలు వచ్చి రాయి మీద రాయి లేకుండా చేసేస్తారు, సంగమా పారిపోండి అని చెప్పారు. చాలామంది యేసుని ఎరిగిన విశ్వాసులు వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఎవరైతే యెరూషలేములో మిగిలిపోయారో వారిని వచ్చి రాజులు హతమార్చి చేస్తారు. వాట్ ఈజ్ విజ్డమ్? ఎ ప్రూడెంట్ మ్యాన్. Wisdom is not just natural. It begins natural, but it works supernaturally. వాళ్ళు చూశారు ఆయన అక్కడ పుడతాడు, చూసారా లేదా? ఒకవేళ అద్భుతాలు నమ్మకపోతే వెళ్ళి చూసేవారా ఈ శిష్యులు? అదే వారు కదిలితే ఎక్కడ తీసుకెళ్ళింది? అది యేసయ్య వద్దకు తీసుకెళ్ళింది. సూపర్ న్యాచురల్ ఈజ్ రియల్ ఇన్ యువర్ లైఫ్ ఇండివిజువల్లీ. ఇది లోకం అంతటికినా, ఈ ముగ్గురికేనా? ముగ్గురికి. దేవుడు ఒక ముగ్గురు కోసము ఒక నక్షత్రాన్ని వాడాడంటే తను అడుగు వారికి మంచి ఈవుల్ని ఇవ్వడానికి ఆయన నిశ్చయముగా ఉన్నాడు. యు సీ దట్. సో నెవర్ స్టాప్ ప్రేయింగ్ టు గాడ్. అందరూ చెప్పండి, నేను ఇంకా ప్రార్థన ఆపను అనండి. సో నెవర్ స్టాప్ ప్రేయింగ్ టు గాడ్. ద డిలే కుడ్ బి ఎ ప్రిపరేషన్. ఆలస్యము నిన్ను సిద్ధపరుస్తాడు, నిన్ను శుభ్రపరుస్తాడు, బాగు చేస్తాడు. మోషేని బాగు చేసి వృద్ధాప్యంలో వాడాడు చాలు. So God want to give you supernatural wisdom to make you escape some things. ఈ రోజు నుంచి దేవుడు అద్భుత రీతిగా నీకు కొన్ని సూచనలు అన్ని రకాలుగా తను చూపించాల్సిన రీతిగా నీకు చూపించి నిన్ను వాటి నుంచి తప్పించును గాక. విజ్డమ్ ఈజ్ సూపర్ న్యాచురల్. ఆన్సర్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ సూపర్ న్యాచురల్. సామెతలు 22:12. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. ద లార్డ్ వాంట్ టు ప్రిజర్వ్ బై సూపర్ న్యాచురల్ పవర్. ఆయన చెప్తాడు. ఒక్కోసారి శాంతి వస్తుంది, ఒక్కోసారి శాంతి రాదు. అప్పుడు మళ్ళా ఇతరుల సహాయం తీసుకోవాలి. సామెతలు 3:11 నుంచి చదువుదాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఎందుకంటే ఆయన మంచివాడు గనక. ఇస్ గుడ్. యు నీడ్ టు హ్యావ్ దిస్ ఫౌండేషన్ దట్ ఎవ్రీ మ్యాన్ బి ఎ లయర్ అండ్ లెట్ గాడ్ బి ట్రూ. పాతకాలంలో ఎవరు ఏం చెప్తే అది కరెక్ట్, కానీ కొత్త యుగంలో పౌలు అంటాడు, పౌలు చెప్తుంటేనంట ఆ సంఘస్థులు దాన్ని వాక్యములో చూసుకుంటున్నారంట. కరెక్టా కాదా అని. ఎలా తెలుసు కరెక్టా కాదా అని? ఈ సంఘస్థుల్లో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. పౌల్లో ఎవరున్నారు? నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు. ఎందుకంటే ఈ సమయంలో మనకి దేవుడు మీద కోపం వస్తుంది. అందరికీ మంచి చేశాడు, నాకే చేయలే. అందరినీ బాగు చేశాడు, నాకే బాగు చేయలే. అందరికీ చేయడని ఒక వ్యతిరేకత రావచ్చు. ఏదైనా కోల్పోయినప్పుడు అందరూ లాభపడుతున్నారు, నేను నష్టంలోకి వెళ్ళిపోయాను. వెన్ గాడ్ టాక్స్, హీ ఆల్వేస్ టాక్స్ ఇన్ ఇటర్నల్ పర్స్పెక్టివ్. దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే అది భూలోకానికి సంబంధించిన ఉంటుందా లేక శాశ్వత కాలం ఉంటుందా? గాడ్ హ్యాస్ ఇటర్నల్ ప్లాన్స్. నువ్వు వేసి నా రక్షకుడికి అంగీకరిస్తే ఈ భూలోక కాలంలోనా, యుగయుగములోనా? యుగయుగములో ఆయన కుమారుడు నువ్వు. యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్ ఫర్ ఎవర్. టెంపరీగా ఇదిగో ఈ భూలోకానికి నువ్వు ఈ తల్లిదండ్రుల నుంచి రావాలా అని చెప్పాడు. ఆ తల్లిదండ్రులు ఆయన కుమారులే, నువ్వు ఆయన కుమారుడే. You can be the best father and mother when you can learn from God. ఒకసారి నీ పిల్లల్ని మాట వినరు, డోంట్ వర్రీ, జస్ట్ ప్రే. God will take care of it. Things will settle down. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపక. చదువమ్మా. ఆయన గద్దింపు నాకు విసుకోవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. So a believer's problems are also because of the love. అక్కడ నుంచి చెప్పండి, దేవుడు ప్రేమిస్తే కూడా కొంచెం ప్రాబ్లం అయినట్టుందా అని చెప్పండి. ఇఫ్ గాడ్ లవ్స్ యూ, హీ చస్టైజెస్ యూ. హూ కెన్ అండర్స్టాండ్ దిస్? తర్వాత దావీదు అనుభవం అంటాడు, నేను తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాను, నా దేవుడు నన్ను శిక్షించినప్పుడు నేను మళ్ళా సరళమయ్యాను అంటాడు. In 110 Psalm, I was doing wrong,
బట్ వెన్ గాడ్ కరెక్టెడ్ మీ, రైట్. అంటే ఆ బాధ పరిస్థితిలో, మరణ పడకలో కూడా దేవుణ్ణి ప్రార్థించి స్తుతించేవాడు దావీదు. హీ నోస్ గాడ్ ఈజ్ గుడ్. తనకిష్టుడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించు. కమ్ ఆన్, లెట్స్ రీడ్. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే ఏంటి? ఓకే, దేవుడు ఎలాంటి చేస్తున్న ఆయన మంచోడు కాబట్టి ఇది నాకు మంచే జరుగుతుంది, ఇది నా మంచి కోసమే అనేది ఏంటంట? జ్ఞానము. ఇది వివేచన. దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చదవము. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు. కొన్ని కష్టాలు, నష్టాలు ఎందుకు వస్తాయంట? టు షిఫ్ట్ యువర్ ప్రయారిటీస్. టూ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ థింగ్స్. నన్ను తగ్గించేస్తున్నావు, ఇది నీకు కావాలి. డోంట్ కాంప్రమైజ్ ఇన్ దిస్, డోంట్ కాంప్రమైజ్ ఇన్ దిస్. చూద్దాం. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. గుర్తుందా? ఇజ్రాయెల్ పూరేళ్ళని అడిగారు, మాకు కావాలంటే దేవుడు పూరేళ్ళు ఇచ్చి తింటానుగా ఏం చేశాడు? సో అఫ్ కోర్స్ అవన్నీ జరుగుతాయని నేను చెప్పను, ఎందుకంటే మళ్ళీ మనకి ఇప్పుడు యుగంలో మనకి పరిశుద్ధాత్ముడు వార్నింగ్ చేస్తాడు. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వార్నింగ్స్. నీ ఇష్ట వస్తువులన్నీ ఒక్కొక్కసారి మన ఇష్టాలు దేవుని ఇష్టమునకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి. శాశ్వత కాల దేవుడు గాడ్ థింగ్స్ ఇటర్నల్లీ, యుగములు నువ్వు నాతో ఉండడానికి ఏమి లాభకరము అనేది చూస్తాడు ఈ భూమి మీద. ఒకవేళ హానికరంగా ఉంటే కొన్ని శిక్షలు వస్తాయి. ఆ తర్వాత మళ్ళా నువ్వు ఆ కష్టములో దాన్ని పక్కన పెట్టి దేవుని మీద కేంద్రీకరించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. చూద్దాం, కంటిన్యూ. 16. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను. ఒకవేళ నీవు ఆ కష్టంలో గనక ఇంకా నాకు దేవుడు కావాలి అనుకుంటే దేవుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు? నువ్వు సడన్గా నీ జీవితం ఆగిపోకుండా ఆ కష్టము నీకు దీర్ఘాయువునిస్తుంది. దట్ సిక్నెస్ కుడ్ ప్రొలాంగ్ యువర్ లైఫ్. పక్కన వాళ్ళు చెప్పండి, ఆ వ్యాధి నీకు దీర్ఘాయువునివ్వచ్చేమో అనండి. వాట్? ఎస్. ఆ నష్టము నీకు లాభం ఇవ్వచ్చేమో అని చెప్పండి. డబ్బులు పోయాయి, అరే ఇల్లు పోయింది, అది పోయింది, ఇది పోయింది. నో, యోబన్ని పోగొట్టుకున్నాడు. కూర్చొని పెంకుతో ఏం చేస్తున్నాడు? దాట్స్ ద సిచ్యువేషన్ సమ్ టైమ్స్. మొత్తం పోగొట్టుకున్నాడా? కుడి చేతిలో దీర్ఘాయువును. యువర్ ప్రాబ్లం కుడ్ బి ఫర్ లాంగ్ లైఫ్, యువర్ సిక్నెస్. నీ అవమానము ఘనతకేనేమో కదా. ఇక్కడ ఏమున్నాయంట? దీర్ఘాయువు, ధనము, ఘనత. ఒకవేళ నీ కష్టంలో నువ్వు లోతుగా వెళ్తే లోతులో దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ అవమానము తర్వాత ఘనత ఉంటుంది. ఈ వ్యాధి నిన్ను చంపడానికి కాదు, స్వస్థపడి దీర్ఘాయువునివ్వడానికి. ఈ ఆర్థిక నష్టము నీకు ఇంకా ఆర్థికంగా ఆశీర్వాదం ఇవ్వడానికి. ద కరెంట్ ఫైనాన్షియల్ లాస్ ఈజ్ టు గివ్ యూ మోర్ మనీ, ఈవెన్ 10 times more than what you have lost. అరే దేవుడు ఎలా చేసేసాడా? పక్కన అనేక స్వరాలు వినపడతాయి. వాయిసెస్ షట్ డౌన్ దోస్ వాయిస్. పక్కన చెప్పు, అవి అస్సలు వెనకానండి. నీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మాట్లాడు ప్రభువా, టాక్ టు మీ మై లార్డ్. టాక్. సంబడి సే, లార్డ్ టాక్ టు మీ. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ, ద పర్ఫెక్ట్ టీచర్. వాట్ ఈస్ ఎ ప్రాఫెసీ? నీకు చెప్పిందే దేవుడు ఆ బోధకుడు, ఆ ప్రవక్త ద్వారా చెప్పడమే ప్రాఫెసీ. ఆయన ఏదో కొత్తది చెప్పడు. యూ థింక్ ప్రాఫెసీ సంథింగ్ న్యూ? నో. నీకు ఎప్పుడో దేవుడు చెప్పింది మళ్ళీ కన్ఫర్మ్ చేయడమే ప్రాఫెసీ. నువ్వు దేవుడి నుంచి అడిగే ప్రార్థన నీకు చెప్పడమే ప్రాఫెసీ. దే ఆర్ ఏజెంట్స్. నీకు ఒక సైన్గా అనమాట. లోపల నుంచి బయట నుంచి కూడా చెప్తాడు. ఒకవేళ బయట నుంచే చెప్పాడా, అది లోపల నుంచి చెప్పే వరకు కన్ఫర్మ్ చేసుకోక. యు సీ దట్? దాని చేతిలో దీర్ఘాయువు. హీఈస్ నాట్ కిల్లింగ్ యూ. దావీదు ఒక టైంలో చనిపోతాను అనుకున్నాడు, కానీ తర్వాత చూస్తే దావీదు అంతం ఎలాగుంది? దీర్ఘాయువు, ధనము, ఘనత. హీ డైడ్ ఫుల్ ఆఫ్ riches, age and honor. You see that? His chastisement has given him a good finish. The losses, రాజ్యం పోగొట్టుకున్నాడు. ఎవరెవరో ఆహారం పంపిస్తున్నారు రాజుకి.
కొంతమంది చెప్పండి, మై గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. పిల్లలు చెప్పండి, మై పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. ఈవెన్ దో దే ఆర్ బ్యాడ్, దే ఆర్ గుడ్. బట్ గాడ్ ఈస్ గుడ్, సో హిల్ బి గుడ్. చదవం, కంటిన్యూ. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురిచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అంటే ఏం చెప్తున్నాడు? ఎటువంటి పరిస్థితిలో గుండా వెళ్తున్నా, ఎప్పుడైనా కష్టం పెరిగిపోయినప్పుడు ఎంతమందికి ప్రార్థన చేయబుద్ధి కాలేదు? చూసిదా, ఎంతమందికి బైబిల్ చదవబుద్ధి కాలేదు? ఈ సమస్య పోయాకే చేస్తా అని ఎంతమందికి అనిపించింది? దిస్ ఇస్ కామన్ స్టాఫ్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బోధకుడు, ఆ సమయంలో కూడా నీ కన్నుల ఎదుట నుండి వాక్యాన్ని పక్కకి పెట్టక. యేసుప్రభు వారు ఒక అవమానం గుండా వెళ్ళాలి, సిలువ మరణం. ఆయన ఎలాంటి మరణం అంటే, అప్పుడు దాకా ఆయన బయటకు వస్తే ఘనత, అపాయింట్మెంట్ లేదు. ఆయన ముట్టుకుంటే శవాలు లేచిపోతాయి, ఆయన మాట్లాడితే తరాలు బ్లెస్ అయిపోతాయి, అంత హానర్. అలాంటి ఆయనకి ఘోర అవమానం జరగబోతుంది. అన్యులు ఉమ్మి వేసి ఆయన్ని సిలువ వేయబోతున్నారు, కిరాతకంగా ఆయన్ని హింసించబోతున్నారు. కానీ ఆయనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడే, కానీ సంపూర్ణ మానవుడిగా పనిచేశాడు. ఎంతమందికి అర్థమైంది? ఆయన పూర్తిగా పరిశుద్ధాత్మకు లోబడ్డాడు కాబట్టి సంపూర్ణమైన దేవుని స్వరూపుగా కూడా పనిచేశాడు. యు సీ దట్? అందుకనే పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? నా కుమారుడా, దీని గుండా వెళ్తావు, కరెక్టే. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, దీని తర్వాత నీకేముంది? ఘనత. అందుకే అంటాడు, ఆయన సిలువ మరణమును అవమానమును లక్ష్య పెట్టక తర్వాత కలుగుబో మహిమను చూసి దీని గుండా సులువుగా వెళ్ళాడంట. హెబ్రోలు 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఈ ఒక్క లైన్లో ఆయనకి రెండూ తెలుసు. ఏంటంట? ఆనందము, అవమానం. అంటే నేను వెళ్తున్న అవమానము తర్వాత, అవమానములో ఏం తెలిసింది ఆయన తర్వాత ఏముందని? అప్పుడు ఏం చేశాడంట ఆయన? ఇప్పుడు తండ్రి మంచివాడా చెడ్డోడా? ఆ టైంలో ఒక టైంలో ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా వద్ద నుంచి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును, సిలువను సహించి నీ కష్టములో నీవు చనిపోతావు, ఇబ్బంది అయిపోతావు అనుకునే ఆ అనారోగ్యంలోనే దీర్ఘాయం ఉంది, ఆ నష్టములోనే లాభం ఉంది, ఆ అవమానములోనే ఘనత ఉంది. సో విజ్డమ్ ఈజ్ సూపర్ న్యాచురల్. ఎవరైనా నేర్చుకుంటున్నారా? ఎనీబడీస్ లేయింగ్? నెవర్ లూజ్ ద థర్స్ట్ ఫర్ సూపర్ న్యాచురల్. ప్రతిరోజు రెగ్యులర్ ప్రేయర్ మ్యాన్ విల్ షూర్లీ ట్యాప్ ఇంటూ సూపర్ న్యాచురల్. రెగ్యులర్ బైబిల్ రీడర్ విల్ షూర్లీ ట్యాప్ ఇంటూ సూపర్ న్యాచురల్. ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఇప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నన్ను ఇలా చేస్తున్నాడు అనే దాంట్లో నువ్వు భరించినట్లయితే నీ జీవితం అక్కడ ఆగిపోదు. 5 ఏళ్ళు అయిపోతుంది అనుకుంటున్నావా? 25 సంవత్సరాలైనా నడిపిస్తాడు దేవుడు నేను. ఇప్పుడు నీకు 50 సంవత్సరాలు, నా పని అయిపోతుంది అనుకుంటున్నావా? నో. 75 అయినా నువ్వు ఇంకా 90 పాటు జీవిస్తావని కాన్ఫిడెన్స్ దేవుడు నీకు ఇస్తాడు. God will shift your seasons, but know that God is good. This is the key area. సామెతలు 3.
22వ వచనం. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. ఇప్పుడు ఎందుకు నాకు ఈ కష్టాలు, బాధలు, ఈ వేదన, మరణ భయము, కష్టం అన్నీ ఎందుకు అంటే రేపు పొద్దున్న నీవు సురక్షితముగా నడుస్తూ నీ పాదము ఎన్నడూ తొట్టిల్లకుండా ఉండడానికి దేవుడు ప్లాన్ చేస్తున్నాడు. సో ద పెయిన్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్ ప్లెజర్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యువర్ కరెంట్ పెయిన్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్ ప్లెజర్. తెలుగులో చెప్పండి, నీ ప్రస్తుత బాధలు నీ భవిష్యత్తులో సుఖం కోసం అన్నాడు. అందుకే అంటాడు, నువ్వు భరించు, విసుకోపోక. ఆయన ఇబ్బంది పెడ, నీకు ఇబ్బందులు వస్తున్నప్పుడు యూ స్టిల్ గుడ్. నేను ఇంకా, అందరూ చెప్పండి, నేను ఇంకా ప్రార్థిస్తాను, నేను ఇంకా వాక్యం చదువుతాను. Then shall the walk in the way safely and the foot shall not stumble. ఈరోజు అనేకుల యొక్క విశ్వాసాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఈరోజు మీ వేర్లు ఇంకా లోతుగా వెళ్తున్నాయి. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యు ఆర్ గోయింగ్ డీపర్ టుడే. యువర్ రూట్స్ ఆర్ గోయింగ్ డీప్ టుడే. యు ఆర్ నోయింగ్ గాడ్ ఎట్ ఎ న్యూ లెవెల్. పరిస్థితులు అంతా బాగున్నప్పుడు బాగుందని అందరూ అంటారు. యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ స్టఫ్ లైక్ దట్. ఎందుకు? తర్వాత నీ మార్గము సురక్షితముగా నడవడానికి, నీ పాదం ఎన్నడూ తొట్టిల్లకుండా స్థిరముగా ఉండడానికి దేవుడు నీ ప్రస్తుత బాధ అందుకోసం, పక్కన చెప్పండి, నీ ప్రస్తుత కష్టం అందుకోసమే అనండి, నీ ప్రస్తుత నష్టం అందుకోసమే అనండి, నీ ప్రస్తుత అవమానం అందుకోసమే అనండి. సో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, నువ్వు ఇంకా విశ్వాసంలో ఉన్నావా? భవిష్యత్తులో హైవే ఎక్కడానికి ఆల్ ది స్పీడ్ బ్రేకర్స్ ట్రైల్స్ ఆర్ టు లీడ్ యూ ఫైనల్లీ టు ద హైవే. Know that God is good in that area. Let him work. అందరూ చెప్పండి, ప్రభువా నా కష్టంలో కూడా నువ్వు పనిచేస్తున్నావు, నా బాధలో కూడా పనిచేస్తున్నావు. Know that. నువ్వు ఇంకా అలాగే ప్రేమిస్తున్నావు. He is still loving you. హెబ్రూలు 12:5-11 వరకు చదువుదాం. హెబ్రూస్ 12:5-11. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. 6. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. రిమెంబర్, మనం ఎవరికైనా ఒక విశ్వాసకి కష్టం వచ్చినప్పుడు ఏం పాపం చేశాడో, ఇది వచ్చింది, ఏం తప్పు చేశాడో, ఇలాగైపోయాడు, అతని కుటుంబం ఎలాగైపోయింది, భర్త ఎలాగైపోయాడు, పిల్లలు ఎలాగైపోయారు అనుకుంటాం. అది దేవుడు భవిష్యత్తులో నీకు మంచి జరగడానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి కష్టము. కాబట్టి నువ్వు తీర్పు తీర్చక. దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎ కర్స్, దట్స్ బికాస్ ఆఫ్ లవ్. సో ఇఫ్ గాడ్ ఈస్ మెస్సింగ్ విత్ సంబడి, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హేట్రెడ్. అందుకే విశ్వాసం, సంబడి సే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ స్టిల్ లవ్ మై గాడ్. అందరూ చెప్పండి, నేను ఏ స్థితిలో ఉన్నా నా ప్రాణమా దేవుణ్ణి విడిచిపెట్టక. చదవం 7. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? శిక్షాఫలము, ఈ శిక్ష తర్వాత నీకు బహుమానం ఉంటుందంట. అంటే నువ్వు ప్రతి వెళ్తున్న సమస్య తర్వాత మంచి భవిష్యత్తు నీకుంది. సో ఫర్ గాడ్ ఇన్ ద లాసెస్, ఇప్పుడు ఆరోగ్యం పోగొట్టుకున్నావా, రేపు పొద్దున్న నీ ఆరోగ్యంలో నిలకడగా ఉంటావు. ద లార్డ్ ఈస్ అలౌయింగ్ దట్ to establish you in the future. It's not for your destruction. దేవుడు ఏదైనా నీ జీవితంలో పంపించాడంటే, ఇప్పుడు చూడండి, పేతురుని సైతానుడు అన్నాడు, నేను జల్లిస్తానని. జల్లించు కొంతకాలం. ఎందుకు? దాని తర్వాత పేతురు ఎలా ఉన్నాడు? దాని తర్వాత కొన్ని కష్టం ఎందుకో తెలుసా? పేతురు దుడుకుతనం, కొంచెం షేక్ అయిపోతూ ఉంటాడు, యోహాన్ టైప్లో. ఎప్పుడైతే సైతానుడు జల్లించాడో పేతురు ఏమైపోయాడో తెలుసా? కేఫా, బండ అయిపోయాడు. సో గాడ్ is establishing you, has plans to establish you in your pain. నీ కష్టంలో, నీ బాధలో దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు.
అనేకులు నీ మూలంగా బ్లెస్ అవుతారు. చూడండి, కొంచెము పులిసిన పిండి అంతా పాడు చేస్తుంది. ఈసావు వల్ల తరాలు నష్టపోయా లేదా? అనేకులు. సో యువర్ unfaithfulness can trouble so much. So God is establishing in your faith by allowing you to go through some stuff. చదవం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని యెడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల వరకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అందరూ చెప్పండి, నా కష్టాలు నా మేలుకే. దిస్ ఇస్ డిఫరెంట్ లాంగ్వేజ్. మనకు సాధారణంగా ఏదైనా కష్టం వస్తే ఇతరులను దూషిస్తాం, ఇతరుల మీద వేసేస్తాం. కానీ విశ్వాసులకు అది నీ యొక్క ఇబ్బంది కాదు, నీ ఘనమైన అంతానికి దేవుడు దాన్ని తీసుకెళ్తాడు. దట్స్ నాట్ టు ట్రబుల్ యూ. ఆయన దైవ లక్షణంలోకి మనము పాలు పొందుకోవాలని ఈ కష్టాన్ని పంపించాడు. పక్కన చెప్పండి, ఈ కష్టంలోంచి దైవ లక్షణాలు వస్తాయని చెప్పండి. అన్యులకి ఆ కష్టాల్లోంచి వేదన రావచ్చు, అవమానం రావచ్చు. దే మే స్టాప్ విత్ డిఫేమ్. చాలా మంది వచ్చి ఇతను ఈ తప్పు చేసేసాడు, ఇతను ఇందులో అయిపోయాడు, ఇతను ఇలాగైపోయింది అలాగైపోయింది, వాళ్ళ అంతం అలా ఉందేమో. కానీ నువ్వు యూ విల్ ఎండ్ అప్ ఇన్ ప్రాఫిట్. పక్కన చెప్పండి, నువ్వు లాభకరంగా, నీ నష్టాల్లో లాభకరంగా ముగిస్తావని చెప్పండి. పార్టేకర్స్ ఆఫ్ హిస్ హోలీనెస్. ఆయన గుణాలు, నీ కష్టములో దేవుడు నీ గుణాలను తీసేసి ఆయన గుణాలను పెడుతున్నాడు. హీ ఈస్ ట్రాన్స్ఫరింగ్ హిస్ నేచర్ ఇన్ టు యువర్ లైఫ్. పరిశుద్ధాత్ముడు నువ్వు వారిలో ఉన్నావు కాబట్టి నీవు వారితోటి మాట్లాడి వారి కుటుంబ విషయమై, లార్డ్ విజ్డమ్, సూపర్ న్యాచురల్ విజ్డమ్, టాక్ టు దెమ్ టుడే. యంగ్ పీపుల్, చిల్డ్రన్, ఈవెన్ చిల్డ్రన్, అయ్యా 5, 6, 7 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ జ్ఞానము దయచేయండి. బాల్యమునందే, వృద్ధాప్యమునందు, యవ్వన కాలమందు గివ్ దిస్ సూపర్ న్యాచురల్ విజ్డమ్. ఎలాగైతే వాళ్ళ కాలములను చదువుకొని ఎలాగైతే సమాజాన్ని చూస్తున్నారో ఆ వివేచన జ్ఞానముతోటి నీ శక్తివంతమైన జ్ఞానము కూడా అలాగే దయచేయమని నాజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.